శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో శ్రావణ సోమవారాల్లో పరమేశ్వరుడికి పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనేది తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రావణ మాసం అంటే పార్వతీ పరమేశ్వరులతో పాటుగా లక్ష్మీ నారాయణులకు కూడా ఎంతో ప్రీతికరమైన మాసంగా చెప్పబడుతుంది. ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాల్లో పరమేశ్వరుడిని గనక పూజిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయని అంటారు. ఈ శ్రావణ సోమవారాలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ శ్రావణ సోమవారాల్లో ఎవరైతే ప్రదోష సమయంలో పరమేశ్వరుడికి బిల్వ దళాలు సమర్పిస్తారో, అలానే నీటితో అభిషేకం నిర్వహిస్తారో వారు కోరుకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయని, ఆ పరమేశ్వరుడి అనుగ్రహం తప్పక లభిస్తుందని అంటారు. ఈ శ్రావణంలోనే మనకి చాతుర్మాస దీక్షలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. చాతుర్మాసం అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు ఉన్నటువంటి ఈ 4 నెలల కాలం చాతుర్మాస దీక్షగా వ్యవహరిస్తారు. చాలా మంది చాతుర్మాస దీక్షలు కూడా చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ దీక్షలను పీఠాధిపతులు, ఋషులు ఆచరిస్తూ ఉంటారు. మామూలుగా సంసార జీవితంలో ఉన్నటువంటి వారు ఇటువంటి దీక్షలు ఆచరించడానికి అంత కుదరదు కాబట్టి ఈ చాతుర్మాస దీక్షలను ఎక్కువగా ఋషులు, మఠాధిపతులు ఆచరిస్తూ ఉంటారు. చాతుర్మాస దీక్షలను ఆచరించలేని వారు ఈ చాతుర్మాసంలో వచ్చేటటువంటి 16 సోమవారాల్లో కనుక ఆ పరమేశ్వరుడికి 16 సోమవారాల వ్రతాన్ని ఆచరించుకుంటే చాలా మంచిది. అలా 16 సోమవారాల వ్రతం చేసుకోలేని వారు ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అన్ని సోమవారాల్లో స్వామివారికి పూజ చేసుకున్న చాతుర్మాస దీక్ష చేసినంత ఫలితం కలుగుతుందని అంటారు. అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే అన్ని సోమవారాలు స్వామివారికి పూజ చేసుకోవడం కుదరకపోతే ఈ మాసంలో వచ్చే ఒక్క సోమవారమైనా, లేదంటే మీకు ఎన్ని సోమవారాలు కుదిరితే అన్ని సోమవారాలైనా ఆ పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ శ్రావణ సోమవారాల్లో ఎవరైతే పరమేశ్వరుడికి నీటితో అభిషేకం చేసి మారేడు దళాన్ని కనుక సమర్పిస్తారో వారికి దరిద్రం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని అంటారు. నిజానికి ఐశ్వర్య ప్రదాత పరమేశ్వరుడే. పరమేశ్వరుడికి భక్తితో ఒక్క మారేడు దళాన్ని సమర్పిస్తే మనకున్నటువంటి దరిద్రాన్నంతా తొలగించి మనకి అష్ట ఐశ్వర్యాలను, సిరి సంపదలను కలుగజేస్తాడు. అసలు శ్రావణ సోమవారాల్లో పరమేశ్వరుని ఎందుకు పూజించాలి అని అంటే, క్షీరసాగర మదనం జరిగినప్పుడు పరమేశ్వరుడు హాలాహలాన్ని మిక్కి నీలకంఠుడుగా మారాడని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి కదండి. విషం వల్ల కలిగినటువంటి తీవ్రమైనటువంటి మంటను శాంతింపజేయడం కోసమని దేవతలు శివుణ్ణి గంగాజలంతో ఈ మాసంలోనే అభిషేకం చేశారట. అందుకని ఈ శ్రావణ మాసంలో ఎవరైతే పరమేశ్వరుడిని ప్రతినిత్యము నీటితో అభిషేకిస్తారో వారికి తప్పకుండా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. శ్రావణ మాసం నెల రోజులు అభిషేకం నిర్వహించలేని వారు ఈ మాసంలో వచ్చేటటువంటి సోమవారాల్లోనైనా స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం వలన ఆ స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ శ్రావణ సోమవారం పూట ఆ స్వామివారిని ప్రత్యేకంగా అయితే ఆరాధించుకుంటాం. అయితే 2026 సంవత్సరంలో మనకి శ్రావణ సోమవారాలు 4 అయితే వచ్చాయండి. మొదటి శ్రావణ సోమవారం మనకి 2026 ఆగస్టు 15 అయితే వచ్చిందండి. ఈరోజు పంచమి తిథి కూడా ఉందండి. ఇది శ్రావణ శుద్ధ పంచమి కాబట్టి దీనిని మనం నాగుల పంచమి లేదా గరుడ పంచమి అని కూడా పిలుస్తాము. ఇలా నాగపంచమి సోమవారం రావడం అనేది చాలా విశేషమండి. నాగులు అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతి కాబట్టి ఈ సోమవారం రోజున ఎవరైతే పరమేశ్వరుడితో పాటుగా నాగదేవత ఆరాధన చేస్తారో ఆ స్వామివారి అనుగ్రహంతో పాటు నాగదేవతల అనుగ్రహం కూడా తప్పక లభిస్తుంది. అలానే ఈరోజు స్వామివారిని నాగదేవతలను ఆరాధించడం వలన జాతకంలో ఉన్నటువంటి కాలసర్పదోషాలు, నాగదోషాలు, విషబాధలు అనేవి ఉండవని అంటారు. అందుకని తప్పకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పూజనైతే నిర్వహించుకోండి. ఈరోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని ముందుగా తలస్నానం ఆచరించి పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని పువ్వులతో అందంగా అలంకరించుకుని నిత్య పూజ పూర్తి చేసుకోవాలి. ఈ పూజ మనం పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చండి, లేదు అంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసి కూడా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలనుకునేవారు పీఠం ఏర్పాటు చేసే చోట శుభ్రం చేసుకుని పసుపుతో అలికి బియ్యపిండితో ముక్కు పెట్టుకుని పీట తీసుకుని పీటకు కూడా పసుపు రాసి బియ్యపిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని పీటపైన ఏదైనా ఒక తెలుపు రంగు వస్త్రాన్ని కానీ, లేదు అంటే శుభ్రమైన వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రంపై 3 గుప్పుల వరకు బియ్యం ఉంచి బియ్యం పైన స్వామివారి చిత్రపటాన్ని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని పూజలు పెట్టుకోండి. ఆ తర్వాత మీ దగ్గర శివలింగం ఉంటే శివలింగాన్ని
దీపాన్ని కూడా పూజలో ఏర్పాటు చేసుకోండి. మీ దగ్గర శివలింగం లేకపోతే స్వామివారి ఫోటోకి పూజనైతే నిర్వహించుకోండి. స్వామివారి శివలింగంతో పాటుగా మీ దగ్గర నాగప్రతిమ ఉన్నా కూడా పూజలో ఏర్పాటు చేసుకోండి. ప్రతిమ లేకపోయినా కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చు. లేదంటే తడి పసుపుతో నాగప్రతిమను కూడా ఏర్పాటు చేసుకుని మీరు పూజ చేసుకోవచ్చండి. ఇంట్లో నాగప్రతిమ లేని వారు మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ జంట నాగులకు కానీ లేదా పుట్టలో పాలు పోయడం వల్ల కూడా మీకు నాగదేవతల అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజు దీపారాధన కోసం మనం ఎన్ని దీపాలైనా ఏర్పాటు చేసుకోవచ్చండి. 2, 3, 5 ఇలా ఈ సంఖ్యలో ఎన్నైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ రోజు ముఖ్యంగా ప్రదోష సమయంలో నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకుని స్వామివారికి పూజ చేసుకుంటే మన మనసులో ఉన్నటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి. దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగించండి, లేకపోతే నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవచ్చు. నేను ఇక్కడ నారికేల దీపం అవి ఏర్పాటు చేయట్లేదండి. మామూలుగా నిత్య దీపారాధన కుందుల్లోనే దీపాలు అయితే పెట్టుకుంటున్నాను. నారికేల దీపం పెట్టుకోవాలనుకుంటే మీరు పూజలో దీపాన్ని ఏర్పాటు చేసుకోండి. నారికేల దీపం ఎలా పెట్టుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇలా పూజ కోసం అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా దీపారాధన చేయాలండి. దీపారాధన చేసి దీపానికి గంధం కుంకుమ బొట్లు అలంకరించి ఆ దీపం దగ్గర 2 అక్షింతలు పుష్పాలు ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని పంచపాత గ్లాసులో 2 అక్షింతలు ఒక పుష్పాన్ని ఉంచి పుణ్యనదుల పేర్లన్నీ చెప్పుకుని ఆ నీటిని పూజా ద్రవ్యములపై మన శిరస్సుపై పూజా స్థలంలో అంతటా కూడా చిలకరించుకోవాలి. ఇప్పుడు ఘంటానాదం చేసి ముందుగా గణపతికి పూజ నిర్వహించుకోవాలి. గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. గణపతికి పూజ చేసేటప్పుడు గణపతికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు పఠించాలి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ స్వామివారికి పూజ చేయండి. పూజ అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించండి. నైవేద్యంగా మీ దగ్గర ఏవి ఉంటే వాటినే నివేదించండి. ఆ తర్వాత స్వామివారి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షంతల పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఇంతటితో గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు పరమేశ్వరుడికి ధూపం చూపించి స్వామివారికి పంచామృతాలతో కానీ శుద్ధ జలంతో కానీ ఆవు పాలతో కానీ అభిషేకం నిర్వహించుకోవచ్చు. ముందుగా శుద్ధ జలంతో అభిషేకించి ఆ తర్వాత పంచామృతాలతో కానీ ఆవు పాలతో కానీ స్వామివారికి పూజ చేయండి. పూజలో నాగదేవత ప్రతిమ పెట్టుకుంటే నాగదేవతకు కూడా మీరు అభిషేకం అనేది నిర్వహించుకోవాలి. నేను ఇక్కడ ఆవు పాలతో మాత్రమే స్వామివారికి అభిషేకం నిర్వహిస్తున్నానండి. ముందుగా శుద్ధ జలంతో అభిషేకించి ఆ తర్వాత ఆవు పాలతోటి అభిషేకం నిర్వహించండి. తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకించి ఇప్పుడు స్వామివారికి ధూపం కర్పూర నీరాజనం సమర్పించి ఇప్పుడు మళ్ళీ స్వామివారిని మనం శుద్ధి చేసుకుని అంటే శుభ్రం చేసుకుని మళ్ళీ గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని యథాస్థానంలో పెట్టుకోవాలండి. ఇప్పుడు స్వామివారికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజను కానీ నిర్వహించాలి. స్వామివారితో పాటుగా అమ్మవారికి కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అమ్మవారి విగ్రహం ఉంటే పూజలో పెట్టుకుని పూజ చేసుకోండి, లేదంటే పసుపు గౌరమ్మను చేసుకుని పూజలో పెట్టుకుని అమ్మవారికి షోడశోపచార పూజ నిర్వహించుకోండి. స్వామివారికి ఈ రోజు బిల్వ దళాలు సమర్పిస్తే చాలా మంచిదండి. అందుకని బిల్వ దళాలు కూడా పెట్టండి. ఒకవేళ మీ దగ్గర బిల్వ దళాలు లేకపోతే తెలుపు రంగు పుష్పాలతో స్వామివారికి పూజ చేయండి. అలానే తెలుపు రంగు అక్షింతలు కూడా ఉపయోగించండి పూజ కోసం. ఇప్పుడు స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పుష్పాలు సమర్పించాలి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు మాకు నోటికి చదవడం రాదండి అనుకుంటే మాత్రం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ మీరు స్వామివారికి పూజ చేయవచ్చు. షోడశోపచార పూజ నిర్వహించేవారు 16 ఉపచారాలకు సంబంధించినటువంటి ద్రవ్యాలు సమర్పిస్తూ స్వామికి పూజ చేయండి. స్వామివారికి అదంగ పూజ చేసేటప్పుడు తెలుపు రంగు అక్షింతలతోటి అష్టోత్తరం చేసేటప్పుడు బిల్వదళాలతో కానీ విభూతితో కానీ తెలుపు రంగు అక్షింతలు కానీ పుష్పాలతో కానీ పూజ చేయండి. స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి కూడా పూజ నిర్వహించండి. అమ్మవారికి కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పుష్పాలు సమర్పించి అమ్మవారి అష్టోత్తరం చేసుకుంటూ కుంకుమార్చన నిర్వహించుకోండి. ఈ విధంగా స్వామి అమ్మవారికి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు ధూపదీప నైవేద్యాలు సమర్పించండి. నాగదేవతలకు కూడా పూజ నిర్వహించుకునేవారు నాగదేవత ప్రతిమకు పసుపు కుంకుమ గంధం అక్షింతలు పుష్పాలు సమర్పించి నాగదేవత అష్టోత్తరం కానీ స్తోత్రాలు కానీ చదువుకోండి. స్తోత్రాలు రావు అనుకుంటే ఓం నాగేంద్రాయ నమః అని అనుకుంటూ పూజ చేసుకోవచ్చు. నాగదేవతలకు సుగంధభరితమైనటువంటి పుష్పాలతో పూజ నిర్వహించండి. అలానే ఈ రోజు గరుడ పంచమి కూడా ఉంది కాబట్టి గరుత్మంతుడి ద్వాదశ నామాలు పఠించండి. గరుత్మంతుడికి విష్ణుమూర్తి అంటే చాలా ప్రీతి కాబట్టి లక్ష్మీనారాయణులకు కూడా పూజ నిర్వహించుకోండి.
తర్వాత స్వామి అమ్మవార్లకు ధూప దీప నైవేద్యాలు సమర్పించండి. నైవేద్యంగా మీ దగ్గర ఏవి ఉంటే వాటినే నివేదించవచ్చు. ఏమీ లేవు అనుకుంటే పాలు, బెల్లం, ఫ్రూట్స్ నివేదించండి. నాగదేవతలకు చిమ్మిలి ఉండలు, చలిమిడి, వడపప్పు, పానకం వంటివి నివేదించండి. ఆ తర్వాత తాంబూలం, పూర్ణఫలమైన కొబ్బరికాయని నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. ఇప్పుడు మంత్రపుష్పం ప్రదక్షిణ నమస్కారం కూడా సమర్పించి 2 అక్షింతల పుష్పాలు తీసుకుని పూజలో ఏవైనా తెలిసి కానీ తెలియక కానీ పొరపాట్లు చేసి ఉంటే క్షమించు తండ్రి అని స్వామి అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి. ఈ విధంగా శ్రావణ సోమవారం రోజు పూజను నిర్వహించుకోవాలి. ఇలా పూజను ఉదయం సాయంత్రం చేసుకుంటే చాలా మంచిది. సాయంత్రం ప్రదోష సమయంలో శివాలయ దర్శనం చేసుకున్న మంచి ఫలితాలు కలుగుతాయండి. ఈ రోజు నాగదేవతలకు పూజ నిర్వహించుకోలేని వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన కూడా నాగదేవతల అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ పూర్తయిన తర్వాత ఏదైనా ఆహారం తీసుకోవచ్చు. ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి, నాన్ వెజ్ లాంటివి అస్సలు తీసుకోకూడదు. బ్రహ్మచర్యం పాటించండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.